ఎంత అద్భుతమైన దేవుడు అంటే ఏమన్నాడు తెలుసా? మీ సంతోషం పరిపూర్ణం కావడానికి నా నామంలో మీరు ఏం అడిగినా ఇచ్చేస్తానన్నాడు. తండ్రి ఏదైనా ఇచ్చేస్తాడంటే అడగాలి అంతే. హల్లెలూయా. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు రెండవదిగా ఆయన ఎవరో మనము ఎరిగి ఉండాలి. అదే క్రైస్తవులు క్రిస్టియన్స్ కాదు, క్రిస్మస్ చేసుకునేటోళ్ళు కాదు. ఏమేన్ అది లోకం పెట్టుకుంది పేరు. హల్లెలూయా. మనం రక్షకుడైన దేవుని కలిగిన వారం, విమోచకుడైన దేవుని కలిగి ఉన్నవారం, విడిపించే దేవుని కలిగి ఉన్నవారం. హల్లెలూయా. ఎప్పటికి ఉండిపోయే దేవుడు ఆయన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఏమంటాడు తెలుసా? నాయనా, నిన్నే కాదు నీ పిల్లలను కూడా నీ ఎదుటనే నేను ఆశీర్వదిస్తానని సవాల్ ఇస్తున్న దేవుడైనా. మన పిల్లలు మన ముందు ఆశీర్వదిస్తాడైనా. హల్లెలూయా. ఆ దేవుడయ్యా మన దేవుడు. నీ పిల్లల గురించి ఎందుకు టెన్షను? నీ పిల్లల గురించి ఎందుకు కృంగిపోతున్నావు? నీ పిల్లల చదువుల గురించి, ఉద్యోగాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఇంకా వేరే వాటి గురించి ఎందుకు నువ్వు డిస్కరేజ్ అవుతున్నావు? ఎందుకు నువ్వు నిరుత్సాహం నొందుతున్నావు? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఈ మాట పట్టుకొని చేతులు రెండు పైకెత్తి ఈ మాట పట్టుకొని ప్రార్థన చేయి. నీ కళ్ళ ఎదుటనే నా దేవుడు నీ పిల్లల ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యాకోబు అనుకున్నాడు పాపం, ఒక యోసేపు ఒక్కడు బాగా ఆశీర్వాదంతో చూద్దామనేసి. కానీ దేవుడు ఏం చేశాడు? యాకోబు ఎదుటనే 12 గోత్రాలను ఆశీర్వదించాడైనా. ప్రైజ్ ది లార్డ్. అది మన దేవుని యొక్క విషయం. అది తెలుసుకుంటే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఎంత ఆధారపడాలి, నువ్వు దేవుని పైన ఎంతగా దేవుని నువ్వు తెలుసుకోవాలంటే నీ పిల్లలు కూడా అనాలా, మా నాయన దేవుడా అనాలా, మా అమ్మ దేవుడా అని అనాలా. అటువంటి రేంజ్లోకి పోవాలి మనం యేసు నామములో. ప్రభు అబ్రాహాము, ఇసాకు, యాకోబు ఏమో ప్రభు చూడలే, కానీ మా నాయన మా అమ్మను చూసినాం ప్రభు. మిమ్మల్ని తెలుసుకున్న వాళ్ళునైనా వాళ్ళని ఆశీర్వదించినట్లు మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన అని మనం ఒక మాదిరిగా ఉండాలి వాళ్ళకి. అటువంటి ఆత్మీయ జీవితం యేసు నామములో కట్టుకుందుముగాక. హల్లెలూయా. మా నాయన అప్పులు చేశాడు కాబట్టి నేను అదే రేంజ్లో ఉంటానంటే కష్టం. మా నాయన తాగి తిరిగాడు, తందనాలు ఆడాడు కాబట్టి నేను అదే రేంజ్ అంటే కాదు. ఆమేన్. సో రెండవదిగా నువ్వు అద్భుతం పొందుకోవాలంటే ఆయనను తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దాని తర్వాత ఏం చేశాడు? నన్ను కరుణించుమని కేక వేయగా. దేవునామానికి మహిమ కలుగును గాక. నన్ను కరుణించు అని ఏం చేశాడు అతడు? కేక వేశాడు. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు కేకలు వేయాలా మనం? ఏమైనా ఒక అద్భుతం జరగాలంటే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ కేక ఏ కేక తెలుసా? కదిలిపోతున్నా, సాగిపోతున్నా సృష్టికర్త అయిన దేవుని ఆపే కేక. దేవుని బిడ్డ విసుకకుండా, ఎడతెగకుండా, ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు ఆ మాట. ఆమేన్. హల్లెలూయా. సమాధి యేసు ప్రభువును ఆపలేకపోయింది. మరణము యేసు ప్రభువును ఆపలేకపోయింది. ఆయన సాగిపోకుండా తుఫానులు, గాలులు, అలలు ఏమీ ఆపలేకపోయినాయి. కానీ ఒక వ్యక్తి ఆయనను ఎరిగి, ఆమేన్, ఆయన నామమును ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన నిలిచిపోయే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక మర్మం చెప్తున్నాను వినండి, ఒక అద్భుతం చెప్తున్నాను వినండి. నీవు ప్రార్థన అనే ఆయుధం పట్టుకున్నావు చూడు, ప్రార్థనలో గడుపుతున్నావు చూడు. ఆ ప్రార్థనలో నా ప్రభావం ఏంటంటే యేసు ప్రభు ఒక్క ఇంచు కూడా దాటిపోకుండా ఆగిపోయేటట్టు, నిలబడిపోయేటట్టు, ఉండిపోయేటట్టు చేసేదే ప్రార్థన. కొంతమంది ఉన్నారు ఇక్కడ గుండెలు బాదుకుంటున్నారు, కొంతమంది ఉన్నారు ఇక్కడ వేదన పడుతున్నారు, కొంతమంది ఉన్నారు ఇక్కడ నలిగిపోతున్నారు, కొంతమంది ఉన్నారు ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి, నాయనా ఎన్ని రోజుల నుంచి ఏడుస్తున్నానయ్యా, ఎన్ని రోజుల నుంచి రోదన చేస్తున్నానయ్యా, ఎన్ని రోజుల నుంచి అంగలారుస్తున్నానయ్యా, ఎన్ని రోజుల నుంచి నమ్మకంగా నీ పాదాల దగ్గర కూర్చొని కేకలు వేస్తున్నానయ్యా, నాకు జవాబు రావడం లేదేందయ్యా, నా పరిస్థితికి మారడం లేదేందయ్యా, నా జీవితంలో అద్భుతం జరగలేదేందయ్యా అని అనుకుంటున్నావు. కానీ ఒక మాట
ప్రభు ఆత్మ ద్వారా చెప్తున్నాను, నువ్వు ప్రార్థన ప్రారంభించిన ఆ మొదటి రోజు నుండి ప్రభువు నీ కుడి పక్కనే నిలబడి ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ పక్కనే ఉన్నాడు ఆయన, నీ పక్కనే ఉన్నాడు ఆయన. ముందుకు కానీ వెనకకు కానీ కదలకుండా నీ పక్కనే ఉన్నాడు. కారణం ఏంటంటే నీ మోకాళ్ళ ప్రార్థన ఆయనను ఆపివేసింది. ఇట్లా కుడి చూసినా, ఎడమ చూసినా, ముందు చూసినా, వెనకకు చూసినా, యేసు తప్ప ఇక ఎవరు లేరు నీ దగ్గర. యేసు తప్ప నీకు ఎవరు లేరు. ఇక యేసు ఒక్కడే నీతో ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మీ హృదయాలు కలవరపడనియద్దు. ఆమేన్. యేసు ముందు వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నవాన్ని, కేకలు వేస్తున్నవాన్ని ఏమంటున్నారు? రే ఊరుకో. అదే కదా అక్కడ రాయబడింది. ఊరుకుండుమని ముందర నడుచుచుండిన వారు. ఎంత విచిత్రం కదా. ముందు నడిచే వాళ్ళంతా ఏమంటున్నారట? మన జీవితాల్లో కూడా ముందు కొంతమంది మనకుంటారు. హల్లెలూయా. నాయనా, నేను 30 ఏళ్ళైందిరా దేవుని నమ్ముకొని, ఇటువంటి మస్తు చూసినా, చాలా చూసినా. దేవుడు కొన్ని చేయడరా, కొన్ని చేయడు. దేవుడు కొన్ని పట్టించుకున్నట్టు ఉంటాడు. పెద్ద పట్టించుకోద్దు నువ్వు, ఆయన చేయడు. ఊరికి ఎందుకు మొత్తుకుంటావు? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అని ముసుకా ఉన్నారా? హల్లెలూయా. నీ ఉజ్జీవాన్ని చల్లార్చేవారు ఉంటారు, నీ ప్రార్థనా జీవితాన్ని చల్లార్చేవారు ఉంటారు, నీ ఆరాధనను చల్లార్చేవారు ఉంటారు, నీ విశ్వాసమును చల్లార్చేవారు నీ ముందే ఉంటారు. అంటే ఇక్కడ ముందు కాదు, నీ జీవితంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఏం చేశాడు ఆ వ్యక్తి? ఊరుకుండుమని ముందర నడుచుచున్నవారు వానిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. ఆమేన్. హల్లెలూయా. దీన్ని అంటారు విసుకకుండా ప్రార్థన, దీన్ని అంటారు పట్టుదల ప్రార్థన. హల్లెలూయా. ఊరుకో అని ఇట్లా అనలేదు, వాళ్ళు గద్దిస్తున్నారట. కాబట్టి ఊరికి ఉండమని గద్దిస్తున్నా కూడా వీడు తన ప్రార్థనా జీవితాన్ని ఏం చేయలే, తన కేకను ఏం చేయలే, తన స్వరాన్ని ఏం చేయలే, తక్క చేయలే. మరీ ఎక్కువగా కేకలు వేశాడు. ఆమేన్. ప్రార్థనకు జవాబు రాకుంటే, అద్భుతం నీ జీవితంలో జరగకుంటే, నువ్వు మరీ ఎక్కువగా ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో కేకలు వేయడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే అద్భుతం జరుగుతుంది. ఆమేన్. ఎంతమందికి ఈ అద్భుతం కావాలి? ఇప్పుడు వచ్చే అద్భుతం. హల్లెలూయా. గుడ్డివాడికి చూపు కంటే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? యేసు నిలిచి ఏం చేశాడు? యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ఆమేన్. దీనికంటే మించిన అద్భుతం ఏమైనా ఉందా? సాగిపోతున్న యేసు ఏమయ్యాడు? నిలిచిపోయాడు. ప్రార్థనలో అంత ప్రభావం ఉంటుంది నాయన, అది గుర్తుపెట్టుకోండి. జవాబుల కోసం ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నా చిత్తము కాదు మీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. చెప్పేది చెప్పాడు, కానీ చిత్తం ఎవరి చేతిలో పెట్టాడు? తండ్రి చేతిలో పెట్టాడు. మనం కూడా చెప్పేది చెప్పాలి, కానీ ఏ చిత్తం కిందికి పోవాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ఒక అద్భుతం మనం చూడగలుగుతాం. ఆమేన్. ఇతడు మరీ ఎక్కువగా కేకలు వేసి, మరీ ఎక్కువగా ప్రార్థన చేసి, మరీ ఎక్కువగా దేవుని పిలిచి పిలిచి పిలిచి
లాస్ట్కి ఏమైందంటే యేసు నిలిచే స్థితికి తెచ్చుకున్నాడు. నిలవడం ఒక అద్భుతం. రెండో అద్భుతం ఏంటంటే నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. ప్రైజ్ ద లార్డ్. ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఏమని? కమ్, నా యొద్దకు తీసుకురండి వాన్ని. హల్లెలూయా. ఆయనకు నిజంగా మొర్రపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రార్థన వేస్ట్ కాదు, నీ ప్రార్థన వృధా కాదు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట చూశాను నేను. హల్లెలూయా. నీ కన్నీళ్ళ నేను చూశాను అన్నాడు. ఈరోజు నువ్వు చేసే ఆ ప్రార్థన, నువ్వు కార్చే కన్నీళ్ళు, ఆమేన్, హల్లెలూయా, నువ్వు వేసే రోదనతో కూడిన కేకలు ప్రభు ఏం చేయలేదు. ఆమేన్. నిలిచే దేవుడండి, పిలిచే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. హాగరు ఇష్మాయిల్ విషయంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. వాడిని అట్లా పడేసి దూరంగా నిలబడిపోయి చూస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాడు దాహంతో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు అరణ్యంలో. కానీ వాక్యం అంటది, హాగరు నీకేమీ వచ్చినది హాగరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పిల్లవాని యొక్క మొరను దేవుడు విన్నాడని వాక్యం చెప్తా ఉంది. వాడి కేకలు దేవుడు విన్నాడని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ప్రార్థన లేకుండా మనం ఏ అద్భుతం పొందుకోలేం. అది గుర్తుపెట్టుకోండి. షార్ట్కట్లు లేవు దీనికి. ఆమేన్. ఆయన ప్రార్థన చేస్తాడంటే సేవకుని దగ్గరికి వచ్చినా జరిగేది ప్రార్థనే, నువ్వు చేసుకునేది కూడా. ఈ ప్రార్థనల మధ్యలో ఏముంటుంది? ఎప్పుడు అద్భుతం ఉంటుంది. ప్రభు నిలిచి ఉంటాడట. నిలిచి పిలిచి ఏం చేశాడు చూడండి. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చాలా నాకు విచిత్రం అనిపించింది. వాడు ఎవడు? చిన్న పిల్లోని అడిగినా చెప్తారు ఎవరు రావాడంటే. గుడ్డోడు సార్, భిక్షం అడుక్కుండేటోడు అని అంటారు. హల్లెలూయా. కానీ యేసు అని పిలిచి ఏమడుగుతున్నాడు? నేను నీకేం చేయాలా అంటున్నాడు. ఈ ప్రశ్నకు నిజంగా చాలా డెప్త్ క్వశ్చన్ ఇది. ఏమే అంటే ప్రభు ఎప్పుడు ఔటర్ చూడడైనా, బాహ్య రూపం చూడడైనా, వెలుపల పరిస్థితులు చూడడైనా, అంతరంగాన్ని చూసేవాడైనా, హృదయాన్ని చూసేవాడైనా. వీడిని అడగడానికి కారణం ఏంటంటే వీడు చేసే పని ఏంటి? భిక్షం అడుక్కుండే పని. అయ్యా నన్ను సౌకార్యం చేయనాయనా అంటాడేమో అని చూశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము ఒక అద్భుతం పొందుకోవాలంటే అది దేనికి కనెక్షన్ అయి ఉండాలంటే అది ఆయన చిత్తానికి కనెక్షన్ అయి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు వాడు డబ్బు గురించి అడగడం లేదు, బ్రతుకు తెరువు కోసం అడగడం లేదు, ఏదో లోకంలో జీవించినంత కాలం ఏదో సాగిపోవాలన్న స్థితి అడగడం లేదు. వాడు అడిగింది వానికి వెంటనే ఇవ్వడానికి కారణం ఏంటంటే వాడు ఏమడిగాడు? చూపు పొందగోరుచున్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో మనం కూడా ఆమేన్ ఏమడగాల చెప్పాలి. అందరు కూడా శ్రేష్టమైన వాటిని అడగాల, ఆయన చిత్తంలో ఉన్న వాటిని అడగాల. ఆమేన్. చూడండి కొంతమంది ఏం చేస్తారంట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఆమేన్.
అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు దీన మనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏది అడిగినను ఆయన అనుగ్రహిస్తాడు. కానీ అనుగ్రహించబడింది తీసుకోబోతున్నది అది ఏమై ఉండాలా? శ్రేష్టమైనదై ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన భోగముల కోసం మనం అడగొద్దట. ఏమేన్? ఇప్పుడు వీడేమడుగుతున్నాడు? నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అనేను. సూపర్గా కనబడతా ఉంది అని యేసు ప్రభు దగ్గర ఒకవేళ కేకేస్తే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను. ఆమేన్. దట్ ఈస్ జీసస్. అది యేసయ్య. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే ఈయనకు చూపు వచ్చింది, నేను ప్రార్థన చేస్తే పక్షవాతం పోయింది, నేను ప్రార్థన చేస్తే గడ్డలు గరిగిపోయినాయి, నేను ప్రార్థన చేస్తే చెప్ మా పాస్టర్ అయ్యా ప్రార్థన చేస్తూ ఉంటే, మా పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ లేదు. అక్కడ ఇక్కడ ఏముంది? విశ్వాసం. అనండి అందరు కూడా. ఇంకొకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా. ఆమేన్. నువ్వు ఒక అద్భుతం పొందుకోవాలంటే నీలో ఉన్న విశ్వాసములోనే అంత దాగి ఉన్నది అంటాడు యేసు ప్రభు. ఆమేన్. ఈరోజు అద్భుతం పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే పక్కన వాళ్ళ విశ్వాసం పైన ఆధారపడి ఉన్నాం మనమంతా. వాళ్ళు ప్రార్థన చేస్తే, వీళ్ళు ప్రార్థన చేస్తే, వాళ్ళది చేస్తే మంచిదే. అయితే మొట్టమొదటిగా ప్రభు నేర్పించిన పాఠం, నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు ఒక అద్భుతం చూడాలంటే, నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు ఒక అద్భుతం పొందుకోవాలంటే, నీలో విశ్వాసం ఉండాలి. ఒకటి నీ జీవితంలో జరగాలంటే. అందరు ఆమెందని చెప్పండి. నంబర్ 1 వినాలా. నంబర్ 2 తెలుసుకోవాలి. నంబర్ 3 ప్రార్థన చేయాలి. నంబర్ 4 విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థననే రోగిని స్వస్థపరుస్తుందని వాక్యం చెప్తుంది. సో యూ మస్ట్ హ్యావ్ ఫెయిత్. విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. నేను ఏ దేవుని దగ్గరికైతే వచ్చానో, నేను ఏ దేవుని సన్నిధిలో అయితే కూర్చున్నానో, నేను ఏ దేవునికైతే మొర్ర పెడుతున్నానో, నేను ఏ దేవుని నామానైతే ఉచ్చరిస్తూ, ఏ నామానైతే పట్టుకొని ప్రార్థన చేస్తున్నానో, ఆ నామములోనే నాకు విడుదల, ఆ నామములో నాకు స్వస్థత, ఆ నామములో నాకు రక్షణ, ఆ నామములో నాకు ఆశీర్వాదం అని అనుకుంటే వెంటనే అద్భుతం పొందుకుంటావు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు అద్భుతం పొందుకోవాలంటే విశ్వాసం నుండి అధిక విశ్వాసం అనండి. చెప్పాలి అందరు కూడా. ఆమేన్. వేలు చూపుతో ఎప్పుడు పోవద్దు మనం. కళ్ళతో చూసిన దాన్ని ఎప్పుడు నమ్మొద్దు మనం. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళతో చూస్తే మన చుట్టూ దయ్యాలు, రథాలు అన్నీ కనబడతాయి. సైతాన్ రథాలన్నీ మన చుట్టూ. సైతాన్ గడు కనబడతాడు. మన చుట్టూ చీకటి కనబడుతుంది. మన చుట్టూ విచిత్రమైనవన్నీ కనబడతాయి. కానీ ఎప్పుడైతే మనోనేత్రాలతో మనం చూస్తామో, వెలిగించబడిన నేత్రాలతో మనం చూస్తామో, మన చుట్టూ ప్రభు యొక్క కాపుదల మనకు కనబడుతుంది. అగ్ని రథములు కనబడతాయి. యెహోవా మనకు కాపరిగా కనబడతాడు. ఆమేన్. హల్లెలూయా. లేమి లేని దేవుడు మనకు కనబడతాడు. లేమి కలగకుండా చేసే దేవుడు మనకు కనబడతాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నీతిమంతుడు దేన్ని బట్టి బ్రతకాలట? ఎస్. ఆమేన్. అందరిలో విశ్వాసం లేదంటాడు వాక్యంలో. కొందరిలో విశ్వాసము లేదు.
సో ఈరోజు నువ్వు ఏం డెవలప్ చేసుకోవాలా? విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలా? రోజు కడ్డీ పట్టుకొని పోగాల, జిమ్ముకు పోవాలా? ఏం చేయాలా విశ్వాసం పెరగాలంటే? ఏం చేయాలి విశ్వాసం పెరగాలంటే? ఎక్కువగా దేవునితో మాట్లాడడం ప్రారంభించాలా. ఆమేన్. ఎక్కువ విశ్వాసం పెరగాలంటే ఆయన సన్నిధిలో కూర్చోవాలా. హెబ్రీ 12:1 చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనండి అందరు కూడా. ఆమేన్. హల్లెలూయా. కొండ మీదకి పోతేనే కనబడతాడైనా. ఆమేన్. పర్వతం పైకి పోవాలా, ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలా. హల్లెలూయా. ప్రార్థన అనుభవానికి వెళ్ళాలా, తరచుగా ఉపవాసాలు ఉండాలా, కన్నీళ్ళు కార్చాలా, రోదన చెయ్యాలా. ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకుంటే ఎంత విశ్వాసం పెరుగుతుందంటే ఈ లోకమును జయించి అంత విశ్వాసం నీకు పెరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో దాట్ ఈస్ అ థింగ్. కాబట్టి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడు. నేనేమో నీ దగ్గర స్వస్థతకు వస్తే నువ్వేంటి ప్రభు ఈ మాట అంటున్నావు అని అనలేదు వాడు. ఎందుకంటే వాడి కేక బాగుంది బలంగా. హల్లెలూయా. వాడు బాగా లోతుకు పోయి తెలుసుకున్నాడు ఆయనని. ఆమెన్. బాగా విన్నాడు వాడు కరెక్ట్ చెప్పుడు. ఆమెన్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు సప్పగా లేడు వీడు. ఆమెన్. ఏమైంది తర్వాత? వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమ పరచుచు ఆయనను వెంబడించెను. వెంటనే చూపు పొంది దేవుని మహిమపరచుచు. ఆమేన్. హల్లెలూయా. ఆయనను వెంబడించెను. హల్లెలూయా. దేవుడు అనగా తండ్రిని మహిమపరచాడు. ఆమేన్. ఎవరిని బట్టి తండ్రిని మహిమపరచాడంటే కుమారుడైన యేసయ్యను బట్టి మహిమపరుస్తూ. ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడు? యేసును వెంబడిస్తున్నాడు. అది మర్మం. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా సేవకుల ద్వారా దేవుడు ఒక కార్యాలు జరిగించినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు మనం సేవకులనే వెంబడించడం కాదు, ఆ సేవకులను ఆ రీతిగా మహిమపరిచిన దేవుణ్ణి ఘనపరుస్తూ. ఆమేన్. హల్లెలూయా. ఆ అద్భుతానికి మూలం, అద్భుతానికి కారణం, అద్భుతం జరగడానికి వాడబడిన నామం కలిగిన యేసు ప్రభును వెంబడించడం నేర్చుకోవాలా. హల్లెలూయా. ఎంతో ప్రయాసతో, ఎంతో భారంతో, ఎంతో కన్నీళ్లతో, ఎంతో అద్భుతమైన పరిచర్య యేసన్న గారు చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఆ దైవ సేవకుడు ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో వాడింది మాట నేను కూడా విన్నాను. ఆయన ప్రసంగాల్లో ఏం చెప్తాడంటే, ఒరేయ్ అంటాడైనా ప్రేమ అది, ఒరే ఈ యేసన్న అభిమానులు అందరు నరకంలో ఉంటారా, యేసయ్య అభిమానులు మాత్రమే పరలోకంలో ఉంటారా అని అంటాడు ఆయన. అంటే అర్థమైంది, మా పాస్టర్ అబ్బా, మా పాస్టర్ అబ్బా, మా యేసన్న అబ్బా మా అని ఈ అబ్బాయినక పరిగెట్టినాం అనుకో, నరకమే తథ్యం. హల్లెలూయా. మా కోసం, మా ఆత్మల రక్షణ కోసం ఏదో దూర ప్రాంతం నుంచి మా దగ్గరికి తెచ్చి నిలబెట్టి వాడుకొని ఈరోజు మమ్మల్ని ప్రభు ప్రేమను తెలుసుకునేటట్టు చేసిన ఈ దైవ సేవకుని బట్టి, దైవ సేవకురాలను బట్టి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా అన్నావు అనుకో, నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఎక్కడో వద్దులే, సంఘంలో నిన్ను బట్టి ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారైనా? ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారక్క? చెల్లెమ్మ, సిస్టర్, బ్రదర్ చెప్పండి. స్తుతించగలిగే ప్రవర్తన ఉందా? ఎప్పుడు అందరు స్తుతిస్తారు, ఎప్పుడు అందరు వందనాలు చెప్తారు, ఎప్పుడు అందరూ స్తోత్రాలు చెప్తారంటే ఒకే ఒకటి, నీవు ఆయనను వెంబడించడం ప్రారంభిస్తే, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తించడం ప్రారంభిస్తే, వాక్యానుసారంగా నువ్వు నడవడం ప్రారంభిస్తే, వాక్యానుసారంగా నువ్వు అడుగులు వేయడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరు నిన్ను బట్టి దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా.
అటువంటి సాక్ష్యం యేసు నామములో మనం పొందుకుందుము గాక. అమ్మో వాళ్ళ, అయ్యో వీళ్ళ వద్దు నాన్న, వద్దే వద్దు మనకు, ఆ సాక్ష్యాలే వద్దు మనకు. మనను బట్టి ప్రజలందరూ దేవుని స్తుతించాలా. అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు అద్భుతం పొందుకున్నాక. ఆ అద్భుతం పొందుకోవాలంటే ఏముండాలో నేను ప్రభు మనతో మాట్లాడాడు. ఒకటి వినాలా, రెండవది ఆయనను లోతుగా తెలుసుకోవాలి, మూడవది ప్రార్థన చేయాలి, నాలుగవది విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుంది? ఆమేన్. అద్భుతం నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, జీవాధిపతివైన మా దేవా, సర్వ శరీరులకు ప్రభు అయిన మా తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేము అద్భుతములు పొందుకోవాలంటే గ్రుడ్డివాణి మా ముందుకు తీసుకొని వచ్చి పెట్టావయ్యా. ఆ గ్రుడ్డివాణిలో ఉన్న చక్కటి లక్షణాలయ్యా మేము కూడా కలిగి జీవించే కృప దయచేయండి. చెప్పుడు విన్నాడు ప్రభా, వినే మనసు కలిగిన వాడిగా మేము చూస్తున్నాము తండ్రి. నాయనా, విన్నవాడు తండ్రి మిమ్మల్ని లోతుగా ఎరిగిన వాడిగా ఉన్నాడు ప్రభా. మేము కూడా లోతుగా ఎరిగే కృప మాకు దయచేయండి. వినుట ద్వారానే కదా నాయన లోతులు మాకు తెలుస్తాయి నాయన. కట్ట వినయం హృదయం మాకు దయచేయండి అయ్యా. మీరు చెప్పేది మేము వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, సేవకుల మాట వినాలి, మా అధికారుల మాట వినాలి నాయనా. ఎప్పటికీ వినే హృదయం మాకు కావాలి ప్రభా. తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాము నాయన. తండ్రి, వింటూ ముందుకు సాగే కృప దయచేయండి. అలాగే తండ్రి, మిమ్మల్ని గుర్తెరగాలి, మిమ్మల్ని తెలుసుకోవాలి, లోతులోనికి వెళ్ళిన ఆయన తండ్రి. దావీదైతే ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, కానీ మీరైతే నాయన ఆనందింపజేసిన వాడవు ప్రభా. కాబట్టి మిమ్మల్ని, మీ నామాన్ని మేము ఆనందింపజేసిన మీ నామాన్ని మేము లోతుగా తెలుసుకోవాలి ప్రభా. నాయనా, మీకే వందనాలు. మీరు ఒక మర్మమై ఉన్నారు అని పౌలు గారు అంటారు ప్రభా. నాయనా, మేము మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా, మేము తెలుసుకోవాలైనా. చీలమండల లోతు వద్దునైనా, మాకు మోకాల లోతు వద్దునైనా, నడుము లోతు వద్దునైనా, ఈద లేనంత లోతుల్లోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలయ్యా. అంతేకాదు, ప్రార్థించే వారిగా మేము ఉండాలయ్యా. ఎల్లప్పుడూ ప్రార్థించాలయ్యా, అన్ని వేళలా ప్రార్థించాలి నాయన, అన్ని పరిస్థితుల్లో ప్రార్థించాలి నాయన. నాయన, ప్రార్థనలో ఉన్న కేక, ప్రార్థనలో ఉన్న ప్రార్థన ప్రభా మీరు నిలిచేటట్టు చేస్తుందని, మీరు పిలిచేటట్టు చేస్తుందని, మీరు అడిగేటట్టు చేస్తుందని నాయనా మేము నేర్చుకున్నాం ప్రభా. మీకే వందనాలయ్యా. నిత్యమైన విశ్వాసములో నాయనా, అమూల్యమైన విశ్వాసములో మేము నిలకడగా జీవించే కృప దయచేయండి. ఆ విశ్వాసాన్ని కాపాడుకునే బ్రతుకు మాకు దయచేయండి అయ్యా. మా విశ్వాసంలోనే మాకు అద్భుతాలు ఉన్నాయి నాయన. అద్భుతము తండ్రి మిమ్మల్ని మహిమపరిచేటట్టుగా, మిమ్మల్ని వెంబడించేటట్టుగా మేము ఉండాలి ప్రభా. మా ద్వారా ప్రజలు మిమ్మల్ని స్తుతించేవారిగా ఉండాలి తండ్రి. అట్టి జీవితం నాకు, మాకు, మా అందరికీ దయచేయండి తండ్రి. విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపచేయండి. వాక్యాన్ని దొంగిలించే దయ్యాలను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. నాయన, మంచి నేలన పడిన విత్తనాల్లాగా ఈ విత్తనాలు ఉండులాగున మీ కృప దయచేయండి. మీకే వందనాలయ్యా, వందనాలు ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యాలతో, ఎంతమంది అయితే కుటుంబ సమస్యలతో, ఎంతమంది అయితే భయాలతో, దిగులుతో, అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారందరికీ మీరే జవాబు ఉండమని ప్రార్థిస్తున్నానయ్యా. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రార్థన అవసరతలు నాన్న మీరు క్రీస్తు యేసు మహిమలో మీరు జవాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ నామాన్ని మహిమపరుచుకోండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.
అందరం కూడా ప్రార్థనలో ఉందాం.